హలో ఫ్రెండ్స్, బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. టీజర్తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకుంది. అసలు సినిమా తెరవెనుక ఇంత పెద్ద యుద్ధం జరుగుతోందని ఎవరికీ తెలీదు. డైరెక్టర్ చేసిన ఒక కామెంట్ చిలికి చులికి గాలివాలలా మారి చివరకు హీరో సుధీర్ మెడకు చుట్టుకుంది. అసలు హీరోయిన్ దివ్యభారతి సుధీర్పై ఎందుకు సీరియస్ అయింది? ఈ గొడవ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రీసెంట్గా గోట్ టీజర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, సుధీర్ లుక్ బాగుంది అని ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ అదే టైంలో ఆడియో క్వాలిటీ అస్సలు బాలేదని, డబ్బింగ్ ఫోన్ రికార్డింగ్లో ఉందని విమర్శలు కూడా వచ్చాయి. సరే, టెక్నికల్ ఇష్యూస్ మామూలే అనుకుంటే అసలు సమస్య సినిమా టీం మధ్య ఉందని బయటపడింది. విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ టైంలోనే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి గొడవలు మొదలయ్యాయట. ఒక దశలో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ని మార్చేస్తామన్నారట. కాని ఇక్కడే సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. నేను కథ నమ్మి ఈ డైరెక్టర్ని నమ్మి సినిమా ఒప్పుకున్నా, మధ్యలో డైరెక్టర్ని మారిస్తే నేను సినిమా చేయను అని సుధీర్ డైరెక్టర్కి సపోర్ట్గా స్ట్రాంగ్గా నిలబడ్డారట. సుధీర్ సపోర్ట్తో డైరెక్టర్ కంటిన్యూ అయినా ప్రొడ్యూసర్తో గొడవలు మాత్రం ఆగలేదు. ఇదిలా ఉండగా సడన్గా సినిమా డైరెక్టర్ అంటే నరేష్ సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. అందులో హీరోయిన్ దివ్యభారతిని ఉద్దేశించి చిలక అని సంబోధిస్తూ చాలా చీప్గా, అవమానకరంగా మాట్లాడారు. ఈ ట్వీట్ చూసి హీరోయిన్ దివ్యభారతికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒక ఆడదాన్ని చిలక అని పిలవటం మీ సంస్కారమా? ఇది ముమ్మాటికీ మహిళలను అవమానించడమే. సెట్లో కూడా ఈ డైరెక్టర్ ఇలాగే ప్రవర్తించేవాడు అని మండిపడింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన కామెంట్స్ సుధీర్ ఫ్యాన్స్ని హర్ట్ చేశాయి. దివ్యాభారతి తన పోస్ట్లో సెట్లో డైరెక్టర్ ఇంతలా మహిళలను అగౌరవపరుస్తున్నా పక్కనే ఉన్న హీరో సుధీర్ సైలెంట్గా ఉండటం నన్ను బాగా నిరాశపరిచింది, బాధించింది అని సుధీర్ని కూడా ఈ వివాదంలోకి లాగింది. ఇక్కడే మనం ఒక విషయం ఆలోచించాలి. సుధీర్ వ్యక్తిత్వం తెలిసిన ఎవరికైనా తెలుసు, అతను చాలా రిజర్వ్డ్గా ఉంటారు. తన పని తాను చూసుకుని షూటింగ్ అయిపోగానే క్యారవాన్కి వెళ్లిపోయే రకం. పక్కోడి పర్సనల్ బిహేవియర్ని కంట్రోల్ చేయడం, వారి వ్యక్తిగత గొడవల్లో తలదూర్చడం సుధీర్ నైజం కాదు. డైరెక్టర్ తప్పు చేస్తే దానికి హీరోని బాధ్యుడిని చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమా పోస్టర్స్లో గానీ, క్రెడిట్స్లో గానీ డైరెక్టర్ పేరు ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ప్రొడ్యూసర్ పేరే ఉంది. అంటే డైరెక్టర్ని ఫైనల్గా పక్కన పెట్టేశారో అని అర్థమవుతోంది. మరోవైపు ఈ అంతర్గత గొడవల వల్లి సుధీర్ సినిమా ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారట. సుధీర్ ప్రమోషన్స్కి రాకపోవడంతో సినిమాకి హైప్ తేవడానికే ఈ కాంట్రవర్సీని టీం వాడుకుంటోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా గోట్ సినిమా మాత్రం ఇప్పుడు ఫుల్ కాంట్రవర్సీలో నలుగుతోంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? డైరెక్టర్ చేసిన తప్పుకు హీరోయిన్ దివ్యాభారతి సుధీర్ని నిందించడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.